హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అలాగే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. కేవలం ఒకటే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. మరియు శాలరీ పర్ మంత్ 35,000 అయితే రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలన్నీ పర్మనెంట్ బేసిస్ కిందనే రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అన్నమాట. పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ నుండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుండి అయితే ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అలాగే అడ్వర్టైజ్మెంట్ నంబర్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఈ ఉద్యోగాలకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 27 తారీఖు నుండి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ కావడం జరిగింది. అలాగే నవంబర్ 25 తేదీ వరకు అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 25, 2025 రోజు. ఈ ఉద్యోగాలకి మొత్తం ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ అనేది అయితే చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ, బీటెక్, డిప్లొమా ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఎంటీఎస్ ఉద్యోగాలలో వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. దీంట్లో ఎంటీఎస్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నట్లయితే ఆఫీస్లో ఉన్నటువంటి ఫిజికల్ రికార్డ్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆఫీస్ని క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి. జిరాక్స్ తీయడం, డాక్యుమెంట్స్ ప్రింటింగ్, ఫోటో కాపీయింగ్, సెండింగ్ ఫ్యాక్స్ ఇలాంటి వాటి మీద అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. అలాగే ఎంటీఎస్ హాస్పిటాలిటీ సర్వీస్ మనం తీసుకున్నట్లయితే గెస్ట్ హౌస్కి సంబంధించిన అఫీషియల్ ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ మెయింటైన్ చేయాలి. అలాగే గెస్ట్ హౌస్ని క్లీన్గా నీట్గా అయితే ఉంచుకోవాలి. హాస్పిటాలిటీకి సంబంధించిన వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఎంటీఎస్ హార్టికల్చర్, హౌస్ కీపింగ్ ఉద్యోగాలని ఎంచుకున్నట్లయితే గార్డెన్కి సంబంధించిన వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే ప్లాంటింగ్, దానికి సంబంధించిన మొక్కలు, చిన్న చిన్న పూల మొక్కలు, వాటికి సంబంధించిన పనులైతే ఉండడం జరుగుతుంది. అలాగే ఎంటీఎస్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగాలను ఎంచుకున్నట్లయితే వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించిన రిపేర్లు, అలాగే లాగ్ బుక్స్, వాటికి సంబంధించిన వర్క్ మొత్తం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 2 రకాల ఎంటీఎస్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఎంటీఎస్ 1 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద 13 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో జనరల్ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఎంటీఎస్ 2 పోస్ట్కి 6 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగాయి. దీంట్లో జనరల్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే పే లెవెల్ 1 ప్రకారము 18,000 నుండి 56,900 శాలరీ అయితే ఇవ్వనున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది.
హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, దానికి సంబంధించిన అన్నీ కలుపుకొని 35,000 వరకైతే జీతం రావడం జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు కనీస వయసు, అలాగే 25 సంవత్సరాల వరకి అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాస్ట్ వైస్‌గా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్‌లకి, ఎస్సీ, ఎస్టీ, నాన్ క్రిమిలియర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి 5 సంవత్సరాలు, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఎంటీఎస్ 1 ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ వచ్చేసి సిఎస్ఐఆర్ ఐఐఎం జమ్మూ అసోసియేటెడ్ ఫార్మ్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఎంటీఎస్ 2 ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి సిఎస్ఐఆర్ ఐఐఐఎం బ్రాంచ్ ల్యాబ్ శ్రీనగర్ అసోసియేటెడ్ ఫార్మ్స్‌లో అయితే ఈ జాబ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్‌లోనే ఈ ఎగ్జామ్‌ని అయితే కండక్ట్ చేస్తారు. దీనికి 10th క్లాస్ బేస్ కింద క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 గంటల టైం అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 క్వశ్చన్లు ఇస్తారు. దీనికి 75 మార్కులు ఉంటాయి. 1 నెగెటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అలాగే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుండి 25 క్వశ్చన్లు ఇస్తారు. దీనికి 75 మార్కులు ఉండడం జరుగుతుంది. ఒక తప్పు ఆన్సర్ రాస్తే నెగెటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్, 75 మార్కులు, 1 రాంగ్ ఆన్సర్, 1 నెగెటివ్ మార్క్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 మార్కులు అయితే 25 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. అలాగే 75 మార్కులు ఇవ్వనున్నారు. దీనికి కూడా సేమ్ 1 రాంగ్ ఆన్సర్, 1 నెగెటివ్ ఆన్సర్. ఉద్యోగాలకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఓసీ జనరల్ అభ్యర్థులకి 500 రూపాయలు ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు అయితే లేదు. దీనికి సంబంధించిన పూర్తి అప్లికేషన్ ఫామ్స్ ఈ నోటిఫికేషన్‌లో మెన్షన్ అయితే చేశారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోండి. ఎక్కువగా కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా 90% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్, అలాగే అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. కాబట్టి అక్కడికి వెళ్ళి అందరూ చెక్ అయితే చేసుకోండి. సో, పూర్తి వివరాలు చెప్పానని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.